హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శంషాబాద్, బాలనగర్, మియాపూర్, కుక్కట్పల్లి, చందానగర్, శేర్లింగంపల్లిలో కుండపోతగా వర్షం పడుతోంది. ఇటు జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో కూడా భారీగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, నాంపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శంషాబాద్, బాలానగర్, మియాపూర్, కుక్కట్పల్లి, చందానగర్, శేర్లింగంపల్లిలో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో కూడా భారీగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఇటు కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, నాంపల్లిలో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. శంషాబాద్, బాలనగర్, మియాపూర్, కుక్కట్పల్లి, చందానగర్, శేర్లింగంపల్లిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, ఓల్డ్ సిటీ ఏరియాల్లో కూడా భారీగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. అటు కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, నాంపల్లిలో వర్షం కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై పూర్తిగా వర్షపు నీరు చేరుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దీంతో పూర్తిగా ట్రాఫిక్ కూడా ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఊర్లో 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం నుంచి తేరుకోవడానికి ఎంత సమయం పట్టింది? లోపు మళ్లీ భారీ వర్షం హైదరాబాద్ ను ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పూర్తిగా వర్షపు నీరుతో రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు ట్రాఫిక్ కష్టాలు కూడా మొదలైపోయాయి. ఈ అంశంపై పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. ప్రేమ్, థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మళ్ళా కురిసినటువంటి వర్షం చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు అధికారులు కూడా హెచ్చరించారు. అయితే ఈ రోజు మరొకసారి కూడా అంతే భారీ ఎత్తులో మరొకసారి కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మొన్నటితో పోల్చుకుంటే మొన్న సాయంత్రం సమయంలో వర్షం కురిసేసరికి అటు వాహనదారులంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కాస్త ఆలస్యంగా అంటే సుమారు 9 గంటల తర్వాత వర్షం సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చింది. వర్షం కూడా 2 గంటల పాటు భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి వర్షాకాలం అంతా కూడా క్లౌడ్ బరస్ట్ వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కురిసే కొద్ది సమయంలో కూడా ఎక్కువ మోతాదులో వర్షం కురుస్తుంది. అంటే మొన్న మంగళవారం కురిసినటువంటి వర్షం చూసుకుంటే హైదరాబాద్ మల్కాజ్గిరిలో 12 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలో కూడా అటు ముఖ్యంగా మల్కాజ్గిరి మాత్రమే కాదు, అటు ఏదైతే కోర్ సిటీ, హైటెక్ సిటీ, అలాగే ఐటీ సెక్టర్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అటు రోడ్లపై వచ్చేటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో కూడా కొద్ది సమయంలోనే ఎక్కువ మోతాదులో వర్షం కురవడంతో రోడ్లపైనే పూర్తిగా నీళ్ళని నిలిచిపోవడం జరిగింది. సుమారు 5-6 గంటల వరకు కూడా ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ ట్రాఫిక్ లో కూడా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కురిసేటటువంటి మరొక భారీ వర్షాల నేపథ్యంలో కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా ఈ రోజు
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటుగా కూడా కూకట్పల్లి, అలాగే ఓల్డ్ సిటీ, నాంపల్లి, సెంట్రల్ సిటీలో కూడా వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలు, హైదరాబాద్ శివారు ప్రాంతాలు కూడా పూర్తిగా భారీ ఈదురుగాలు, అంటే సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో చాలా చోట్ల అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. అలాగే ఆ యొక్క నాలాలకు సంబంధించిన పూడికతీత కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో రోడ్లపై పూర్తిగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వర్షం తాకిడికి సుమారు అటు కొండాపూర్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇప్పటికీ ఆ నాలాల నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా డ్రైనేజీలా కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొక వర్షం కురిసేసరికి అటు ఆయా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం నేపథ్యంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ యొక్క పూడికతీత పనులు పెండింగ్ లో ఉండడంతో ఆ యొక్క వరద వచ్చినటువంటి నీళ్ళంతా కూడా కాలనీలో ప్రవహిస్తున్నారు. చాలా చోట్ల ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఇప్పటికైనా అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వర్షం కురిసేటువంటి సందర్భంలో బయటకి వెళ్లకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ బయట ఉన్నటువంటి వారంతా కూడా ఇళ్లకు చేరుకోవడానికి అవసరమైనటువంటి ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్, అంటే మెట్రో కావచ్చు, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వ సర్వీసెస్ ఉంటాయో ఆర్టీసీ బస్సులు కావచ్చు, మెట్రో సర్వీసెస్ ద్వారా ఇళ్లకు చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నట్టు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు కురిసేటటువంటి ఒక వర్షం మరో 2 గంటల పాటు భారీగా ఉండొచ్చని అటు అంచనాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.